ప్రదక్షిణలు అంట కొంచెం పైకి పోవడం ఖాయం. మిగతా 999 నువ్వు తిరిగాయి. నేను చుట్టూ తిరిగితే మీ మొక్కలే తిరుగుతుందండి. ఓరి పిచ్చోడా, గుళ్ళో పూజారి గారు మంత్రాలన్నీ చదివిన తర్వాత మామ అనుకుంటే ఆ పుణ్యం అంతా మనకు రావట్లేదురా. ఇది కూడా అంతేరా. కానీ అన్నట్టు ఒరే మర్చిపోయాను, ఈవేళ నాన్ వెజ్ తిన్నావంటే చంపేస్తాను. మొత్తం ఉపవాసే నువ్వు. ఒసేయ్, ఆ గుడ్లు పెట్టే కోడి పెట్టి ఉంది కదా, దాన్ని కోసేసి కూర వండాయి. మధ్యాహ్నం భోజనంలోకి తిందాం. రేయ్, ఏంట్రా పొద్దున్నే పని పాట మానేసి ఏదో ఆటలు? అది కాదమ్మా, ఇప్పుడు డబ్బంతా సినిమా హీరోలు క్రికెటర్ల దగ్గరే ఉంది. అలాగా? అయితే మన సీతామహాలక్ష్మి కూడా అలాంటి మొగుడినే చూడరా. ఇంకా నయ్యం, దీనికి చూడమని లేదు. నా కూతురికి మొగుడు నాకు అల్లుడు అవ్వాలంటే ఆ మాత్రం ఉండాలి కదా మరి. మా బాగా చెప్పావురా. తాత, నేను పెద్దాక క్రికెటర్ అవుతాను. నువ్వు నా మనడోరా, ఏదనుకుంటే అది అవుతావు. క్రికెట్ చూస్తుండు, ఇప్పుడు వస్తా. నమస్తే. ఎక్స్పెక్ట్ చేశాను రా నువ్వు వస్తావని. దా కూర్చో. అమెరికాలో నా ఫ్రెండ్ తో మాట్లాడాను రా. చివరికి సెంటు 30,000 చొప్పున చాలా కష్టపడి ఒప్పించా. అదేటండి, బయట జనాలు సెంటు 50,000 పలుకుతుంది అంటున్నారు. ఇదిగో చూడరా, అసలే రాష్ట్రం 2గా విడిపోయింది. భూమి రేట్లు పడిపోయి ఆదాయం తగ్గిపోయింది. మనకు అవసరం వచ్చినప్పుడు అదృష్టం రాదురా. నీకు 2 ఒకేసారి కలిసి వచ్చాయి. అమ్మాయి సరేనండి, మీ మాటే మా మాట అండి. వెళ్ళొస్తానండి. మంచిది. అలాగే. ఎక్స్పెక్ట్ చేశారా నువ్వే ఫోన్ చేస్తావని. 25 ఎకరాలు ఒకటే బిట్టు, సెంటు 50,000కి బేరవాడి ఫిక్స్ చేసారా. అదేంట్రా, బయట జనం సెంటు 30,000 అంటున్నారు. జనాంది ఏముందరా, అమ్మి ఓడి దగ్గర వస్తువు గొప్పదంటారు, కొని ఓడి దగ్గర డబ్బు గొప్పదంటారు. అసలే రాష్ట్రం 2గా ఇడిపోయి భూమి రేట్లు ఆకాశాన్ని అంటేస్తున్నాయి. డబ్బు అమెరికా లాగర్లే ఏం చేద్దరా, భారతదేశంలో భూమి మీద పెడితే పిల్లల్ని పెట్టేద్ది. సరే, నేను డబ్బులు పంపిస్తాను, కొనేయ్. తొందరగా పంపరా, మళ్ళీ రేట్లు పెరిగిపోతే నాగుబడి ఎడుతావు. ప్రతి ఒడు బయట జనం పేరు చెప్పి లోపల వాడు ఏమనుకుంటున్నాడో చెప్పి ఓడే. మీ బాబేడరా. ఈ ఊళ్ళో ఉట్టి కొట్టాలన్నా మనుషుల్ని కొట్టాలన్నా నేనే కొట్టాలరా. ఇది ఇంకోసారి రిపీట్ అయిందో గుడ్లు పీకేస్తా. రేయ్, మీలో ఇంకా ఎవడైనా ఉట్టి కొట్టే హీరో ఉన్నాడా? దేవుడా, మా బాబు పరీక్ష ఫీజుకి ఇచ్చిన డబ్బులతో తాగి పడిపోగా మిగిలిన డబ్బులు కాస్తున్నా. మా బాబు ఇచ్చిన డబ్బులే కాకుండా వీలైతే రేపు కూడా తాగి పడిపోవడానికి డబ్బులు వచ్చేలా దీవిన్ స్వామి. జై శ్రీరామ్. లోపల ఇంట్రడక్షన్ కానీ సీన్ లేదు కానీ పద. నా 500 ఇస్తే పొద్దు పొద్దున 100 బొక్క. ఏమైంది బావా? ఒరే బావా, నువ్వేం చేస్తున్నావు తెలీదు. ఈసారి ఉట్టుకొట్టి మన పనులు నిలబెట్టాలంతే. ఒరే, అసలకే ఆడికి నాకు పడక చస్తున్నాం. అందులో రేపో మాపో కాబోయే బావా బామరుదులో మా ఇద్దరికి ఎందుకు పెడతావు ఫిట్టింగ్? హీరోలో ఎంట్రీ ఇచ్చి కొట్టకుండా పోతున్నావేంట్రా? మాకు ఇంట్రెస్ట్ లేదురా, మీకు మీరే కొట్టుకోండి. ఏంట్రా? ఉట్రా. ఓ ఉట్టి ఉట్టానట్రా, కొట్టుకోండి. చిన్నప్పటి నుంచి ఈ పాట ఇని సిరాగేస్తుంది బా. సీతామహాలక్ష్మి ప్రతిసారి చుట్టం చూపులా రావడం, వచ్చి చూసి వెళ్ళిపోవడం. తాను వచ్చినప్పుడేమో నువ్వు ఐ లవ్ చెప్పడానికి భయపడ్డావు. వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకురా దేవుడిని చెప్పలేదని నెత్తూరు కొట్టుకుని ఆడటం. ఎందుకురా మాకు ఈ కర్మ? డబ్బులు ఇవ్వడం చెట్లు కాదు, రోజుకి పాటలు ఇవ్వడానికి. రే, అందరూ వాట్సాప్ లో ట్విట్టర్ లోను ఫేస్బుక్ లో ప్రేమించుకుంటే నువ్వేంట్రా తూనీగా
చూనిగా చిన్నప్పుడు ప్రేమ కదా అంటావు సిరగ్గా. ఒరే నాది మీలా నెట్ ఉన్నప్పుడు కనెక్ట్ అయ్యి కనెక్షన్ పోగానే డిస్కనెక్ట్ అయిపోయే యూత్ లవ్ స్టోరీ కాదురా, చిన్నప్పటి స్వీట్ లవ్ స్టోరీ. ఏట్రదా స్వీట్ లవ్ స్టోరీ. హియరా రాము, స్వీట్ లవ్ స్టోరీయా? ఈడట్రా బంతి కొడితే బాగుపడతాం అనుకుంటే ఇలా సీతామాలకి బారిజ్ అయిపోయాడ్రా. నేను కూడా నీలాగే చిన్నప్పటి లవ్ అంటూ సినిమాలు షికార్లు చెడ తిరిగేశాను. మా బాబుకు ఆవేశం వచ్చేలా, నా ఆస్తి సగం కరిగేలా. పెద్దయ్యాక పెళ్లి చేసుకుందాం అన్నాను. పెద్దలు ఒప్పుకోరండి. అయినా లాభం లేదని లేచిపోదామన్నాను. పరువు పోద్దండి. నాతో కలిసి తిరగడానికి అడ్డురాని పరువు నాతో కలిసి బతకడానికి అడ్డొచ్చిందట. చివరికి సాఫ్ట్వేర్ రాగానే యుఎస్ సంబంధం అని చిన్నప్పటి వంటి తీపి జ్ఞాపకాలని ఫారెన్ ఫ్లైట్ ఎక్కేసిందిరా. 20 సంవత్సరాలు కనిపించిన అమ్మా నాన్నలకి అబద్ధాలు చెప్పే అమ్మాయిలు మనకు చెప్పరనుకోవడం మన అబ్బాయిల అమాయకత్వం రా. అమాయకత్వం రేయ్. అది చివరికి నా పొలంలోనే నన్ను పాలేరి చేసింది. ఈ బారికి బానిసం చేసిందిరా. నాకు మిగిలింది చేతిలో ఈ క్వార్టర్, మీతో చెప్పుకోవడానికి ఈ మ్యాటర్. ఒరే ఈ ఎంసీ తాగే నీకు ఈ ఎంబీబీఎస్ చదివే ఆ సీతామహాలక్ష్మికి ఎలా సెట్ అవుతుందిరా? ఆ మాట్లాడి చెప్పు. రేయ్, నీ సూనిగా కదిరిగా కాటేయ ముందే దాన్ని మర్చిపోరా బాబు. రే మీరనే చెప్పడరా దాన్ని మర్చిపోమని. ఆ మాట వింటే కదా. నువ్వు ఇన్ని చెప్పావు కదా, నేను చెప్పనా? విల్లెత్తే దమ్ముంటే ఆ సీతాదేవి పడిపోయింది. నా సీతామహాలక్ష్మి ఎంత వీడు మారడం. దేవుడా, ఇలా మా అమ్మ కంటపడకుండా చూడవా? ఎవరు ఎవరది? అడ్డమైన కుక్కలు నా కొడుకులా మాట్లాడితే వదిలేస్తా అనుకున్నావా? అస్సలు వదలను. ఇవాళ నీ అంత చూస్తానే, నీ అంత చూస్తా. అర్ధరాత్రి పూట గొడవ ఏంటి? అయ్యయ్యో, నువ్వా? కుక్క అనుకున్నాను రా. కుక్క ఎక్కడ మాట్లాడుతుందా? చూడన్నా, కుక్క పేరుతో కసంత తీర్చుకుంటుంది. అవునరా, నువ్వు అనుకునే కొట్టాను. అయితే ఏంటి? నీకన్నా చిన్న వాళ్ళందరూ ఇంటర్ పాస్ అయి డాక్టర్లు ఇంజనీర్లు చదువుతుంటే నువ్వు మాత్రం ఇంకా ఇంటర్నే పట్టుకుని ఇంట్లోనూ ఇల్లోనూ తిరుగుతున్నావు. సిగ్గులేదు? ఇగో సినిమాలు హీరోలు కూడా అలాగే ఫస్ట్ హాఫ్ లో ఖాళీగా ఉంటారే, సెకండ్ హాఫ్ లో బిజీ అయిపోతారు. అవునా? నిన్ను వదిలే. నువ్వు కొడితేనో తిడితేనో వాడు ఇప్పటికిప్పుడే డాక్టర్ కలెక్టర్ అవ్వలేడు కదా. దేనికైనా టైం రావాలి. టైం వస్తే వాడే బాగుపడతాడు. నువ్వు పదా, నువ్వు తినరా. అమ్మ వాడికి అన్నం పెట్టు. నువ్వు పదా, నువ్వు అన్నం పెట్టవే. రారా మనవడా, పెట్టా. బా తిన్నా. డబ్బులు బాగా కొట్టేసింది. నొప్పిగా ఉందేంట్రా? ఇదిగో తిను. నాకు తెలిసే నీకు నేనంటే ఇష్టమని. ఈ శుభ సందర్భంలో ఈ రామగడికి వరం ఇస్తున్నాడు. ఏం కావాలో కోరుకో. ఒరే మనవడా, నేను చచ్చిపోయిన తర్వాత నా తలకొరివి నువ్వే పెట్టాలిరా. అంత మాట అంటావేంటే? కావాలంటే ఇప్పుడే పెట్టేస్తాను. పెట్టమంటావా? ఇంకోసారి చచ్చిపోతానికి ఇచ్చిపోతానని నేనే చంపేస్తా. పెన్షన్ డబ్బులు వచ్చాయా? పెన్షన్ డబ్బులు దాచుకోవడానికి కాదే, నాలాంటి వాడు దోచుకోవడానికి. నా మందులకి రారే రే, మందులు కొనుక్కోలరా నాన్న. నేను కూడా మందే కొనుక్కోవాలి. కోడి పెంట రే, కోళ్ళు కూసిడి అయిపోయింది. కూసిన కోళ్ళు కోసుకొని తినడం కూడా అయిపోయింది. లేకరా. గుడ్ మార్నింగ్ ఆంటీ. రే, సీతామహాలక్ష్మి ఊర్లోకి వచ్చిందంట. గుడ్లో ఉందంట. కేబుల్ కనెక్షన్ కట్టమని డబ్బులు ఇస్తే పడిపోతారా? నాకు ఇష్టమైన భార్య భర్తల అనుబంధం తినని పోయింది కదా. నేను ఇప్పుడు ఆ తిరిగి పులిలో మీసం పెంచి పిల్లిలో పిల్లలతో తొలితే నాకు సిగ్గులేదు. రోడ్ల స్పీడ్ బ్రేకర్ రోజు మాకి గోలేంట్రా.
రేయ్ పెళ్లి కాకముందు నీలానా వెంటపడ్డాను రా, ఇప్పుడు ఇలా వెంటపడి మరీ కొట్టించుకుంటున్నాను. చూడడానికి కారణాలు లేకుండా ఆటోతో దెబ్బలు కాస్తాను. ఆగ్రా నేను వస్తాను. కాలుకేమైనా రైలు చక్రాలు తొడుక్కొని పెట్టాలి, పరిగెడతాను. ఆగ్రా పడిపోతా. జాగ్రత్త బాబు, అసలు ఈ మధ్య మా కాంపిటీషన్ ఎక్కువైపోతుంది. ఎర్రి బాబు 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 ధర్మం బాబు, అయ్యా ధర్మం ధర్మం చేయండి బాబు. అయ్యా. అన్న ఏం చేస్తున్నా? చూడండిరా, ఎంత మంది మహాలక్ష్మి మధ్యలో మా ఇంటి సీతామహాలక్ష్మి ఎంత బాగుందో. ఉడిమెట్ల మీద అడుగు తప్పేవాళ్ళగా ఒక్కరితే వస్తుంది. ఇదే కరెక్ట్ టైము. వెళ్ళి చెప్పాయి, వెళ్ళి చెప్పాయి, వెళ్ళు చెప్పాయి.